దమ్ము అంటే నువ్వు మొగోడివి అయితే, నువ్వు నిజంగా అన్అపాలజెటిక్ సనాతనివి అయితే నువ్వు సొంతంగా పోటీ చేయి పార్టీ, ఏ పార్టీ పొత్తు పెట్టుకోకుండా. చూద్దాం నీ మగతనం ఏందో, నీ ఊగుడేందో, నువ్వు ఎవరిని వట్టకాయలు విండుతావో చూద్దాం. నీ ప్రజలు నీ వట్టకాయలు విండుతారా, నువ్వు వైరవాణి విండుతావో తెలుస్తుంది. నువ్వు మనిషివి అయితే. నువ్వు ముగ్గురు పిల్లలను చేసుకొని కూడా 3వ భార్య క్రిస్టియన్ అయిపోయి నీ పిల్లలకి బాప్టిజం చేసినాక కూడా నువ్వు అన్అపాలజెటిక్ సనాతని నోరు ఒప్పుకుంటున్నావు కదా, చూపెట్టుకో నీ దమ్మేందో చూపెట్టుకో. లేకపోతే ఆడంగి విధవలాగా వేస్ట్ రాజీనామా చేసి నీ యొక్క ఆ సినిమాలు ఏందో పీక్కోపో పిచ్చిలంజ కొడక. వాడు ఏమైనా చేస్తా, ఏం చేస్తావురా? ప్రజలందరూ రోడ్ల మీకు ఏం చేస్తావురా? సిరీస్ ఇంత కడతారు. వీరనేని దేవేందర్ రావు, వద్దు రాజన్న ఆంధ్ర రాజకీయాల్లో వెలుపెట్టకు, గుంపు మేస్త్రి ముంచుతాడు. ఎవడేం చేసేది లేదు, గుంపు మేస్త్రి లేదు, అవడల మేస్త్రి లేదు. ఓకే, ఎవడైనా సరే వాడికి 5 ఏళ్ళు వాడు జీతగాడు. ఓకే, ఆ జీతగాడు మంచిగా పని చేయకపోతే ఇంకో జీతగాని పెట్టుకుంటారు. ఏం చెప్తారా? గుంపు మేస్త్రి ఆడు గుంపు మేస్త్రా మంచి మేస్త్రా అది వేరే ముచ్చట. బీఆర్ఎస్ కంటే బెటర్ ఉందా లేదా? ఇయ్యాలా పర్ఫెక్ట్ లేదు కాంగ్రెస్. ఎందుకంటే అది అక్కడ పైసలు లేవు. ఆడ ఏడున్నాయి పైసలు. 85% ఆఫ్ ద బడ్జెట్ జీతాలకి ఉచితాలకు పోయినాక వాడు ఎట్లా డెవలప్ చేస్తావు? ఏవి పైసలు ఏం చేయాలన్నా, ఏం కట్టాలన్నా, ఏం చేయాలన్నా పైసలు కావాలి. ఏవి పైసలు లేవు కదా. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ వేరున్నాయి, ఓటు రాజకీయాలే ఉన్నాయి కదా. అంతమంది జీతాలు ఎంతమందిని ఎందుకు పోయి అన్ని ఒక 10 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు పెంచి పోషించాలి? అది 1 లక్ష మందితో చేసే పనికి కూర్చుండే ఒక 25% 22% ఆఫ్ ద బడ్జెట్ కేవలం జీతాలకు పోతుంది ప్రభుత్వ ఉద్యోగులకి. 10 మంది చేసే పని ఒక్క మనిషి చేసే మిషన్లు వచ్చినాక, టెక్నాలజీ వచ్చినాక ఇంతమందిని ఎందుకు పోషిస్తున్నావు? వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి వీడికి పోతున్నాయి. అది కాకుండా ఏడికి పోతున్నాయి? మిగతా పైసలు ఉచితాలకు పోతున్నాయి పంచిపెట్టడానికి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో నాట్ ఎక్సెప్షన్. ఉచితాలు ఏడికెళ్ళి తెస్తావు? 10 మంది పని చేస్తే 90 మందిని కూర్చుని మేపితే ఎట్లా? ఇక మరి అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి? రోడ్లు కట్టడానికి పైసలు ఎక్కడి? పోలవరం కంప్లీట్ చేయడానికి పైసలు ఎక్కడి? రాజధాని నిర్మించడానికి పైసలు ఎక్కడి? వీళ్ళందరూ పని చేస్తేనే పైసలు వస్తాయి కదా. వాళ్ళకి అందరూ ట్యాక్సులు కడతారు, అందరూ 4 వస్తువులు కొనుక్కుంటారు, అప్పుడు నేను అభివృద్ధి చేయగలుగుతా. కాబట్టి అట్లీస్ట్ 50% ఆఫ్ ద బడ్జెట్ షుడ్ గో టువర్డ్స్ ద డెవలప్మెంట్. అప్పుడే మన దేశం సింగపూరో, మలేషియానో, లేకపోతే అమెరికానో, లేకపోతే చైనానో ఇంకోటో అవుతుంది. నీ కాకుండా 85%, 90% ఇట్లా ఖర్చు పెట్టి 5-10% తోటి ఎట్లా అవుతుంది? కాదు. 100 ఏళ్ళ ఇంకా 1000 ఏళ్ళైనా కాదు. సో దే నీడ్ టు రీసెట్ దర్ ప్రయారిటీస్. దే నీడ్ టు కట్ డౌన్ ద కాస్ట్. ఉచితాలకు తగ్గియాలి. ఓకే, వాళ్ళకి పని చూపెట్టాలి. టెంపరీ ఇచ్చినా సరే కానీ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళకి పని చూపెట్టాలి. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. అర్థమైందా? సో అట్లనే ఈ 10 మంది జోడి చేసే పని 100 మంది చేయకూడదు. అన్నిట్లలో ప్రభుత్వమే చేయకూడదు. విద్యా వ్యవస్థని, ఈ యొక్క ఎలక్ట్రిసిటీని అన్ని ప్రభుత్వం ఎందుకు నడపాలి? లెట్ గివ్ దెమ్ ప్రైవేట్ వ్యవస్థని రెగ్యులేట్ చేయి. వైద్య వ్యవస్థని, ప్రైవేట్ విద్యా వ్యవస్థని రెగ్యులేట్ చేయి, సరిపోతుంది. నువ్వు ప్రభుత్వంలో గుదిబండల లెక్క చేయొద్దు. 1,50,000 మంది టీచర్లకి పొద్దుగా లేస్తే లక్షల కోట్ల జీతాలు నాశనం చేస్తున్నావు. వైద్యంలో అంతే. మళ్ళీ ఎఫిషియెంట్ ఉంటాయే ఉండయి. ఒకడు ప్రభుత్వ స్కూల్కి పంపించడానికి ఇష్టపడరు, చదువుకున్నాడు. ప్రభుత్వ హాస్పిటల్ పోయి చూపించుకోవడానికి ఇష్టపడరు. అట్లాంటప్పుడు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు పైసలు? పేదోడు ఉంటే రీంబర్స్ చేయి, ప్రైవేట్ని రెగ్యులేట్ చేయి. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దే డోంట్ కేర్. వాళ్ళ మనీ కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ప్రజలు మంచిగా పైసల పరంగా అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉండకూడదు. ఉంటే మనకు ఓట్లు పడాయి, చిల్లరకు ఓట్లు అమ్ముకోరు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేం కాబట్టి వీళ్ళని డెవలప్ చేయకూడదు అనేది నిర్ణయించుకున్నారు. కాబట్టి అన్ని రిసోర్సెస్, సంపద వాళ్ళ 90% సంపదని, భూములని ఈ 1% ఉన్నోడు పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఈ జడ్డి జనాలకేమో అర్థమై వస్తలేదు. వీళ్ళు చదువుకోరు, ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోరు. కాబట్టి వాళ్ళ పేదరికం ఉంది కాబట్టి ఆ రోజు చిల్లరకి ఇస్తే వీళ్ళు అమ్ముడు పోతున్నారు, వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. సో వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్. అందుకని మాట్లాడుతున్నాం. గుంపు మేస్త్రా ఏ మేస్త్రి మాకు సంబంధం లేదు. ఎవడు అధికారంలో ఉంటే, ఎవడు చేయగలిగే పొజిషన్లో ఉంటే వాడిని ప్రశ్నిస్తాం. వాడు మంచి చేయకపోతే వాడిని తీసేసి ఇంకొని పెడతారు. సింపుల్. ఓకే, అందరు దొంగల్లో తక్కువ దొంగలు ఎన్నుకుంటారు. సింపుల్.